నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు 'వరంతో కలవరం' అనే కథను విందాం. ఒక అడవిలోని పొదలో తెల్లని కుందేలు తల్లితో కలిసి జీవిస్తుండేది. తల్లికి తానే పండ్లు, దుంపలు తెచ్చి ప్రేమగా తినిపించేది. నాయనా, క్రూర మృగాల వల్ల నీకు ఎప్పుడు ఏ ఆపద వస్తుందో అని నాకు భయం వేస్తోంది అని తల్లి బాధపడుతుండేది. ఎలాగైనా సరే తన తల్లి దిగులు పోగొట్టాలని ఆ బుజ్జి కుందేలు అనుకుంది. శివరాత్రి రోజు ఉపవాసం చేసి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. స్వామి, మా అమ్మ సంతోషించేలా నన్ను అడవికి రాజు చేయమని కోరింది. శివుడు నవ్వుతూ తదాస్తు అన్నాడు. మరుక్షణం తన రూపం మారిపోయేసరికి పిల్ల కుందేలు పక్కనే ఉన్న చెరువులో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. ముందు కాస్త కంగారు పడ్డా, ఇక ఈ అడవికి తానే రాజునన్న సంబరంతో తల్లి దగ్గరకు పరిగెత్తింది. కాని దారిలో తోటి కుందేళ్లు దాన్ని చూసి పారిపోయాయి. కారణం ఏమిటో బుజ్జు కుందేలుకు అర్థం కాలేదు. కాసేపటికి తనకు ఆకలి అనిపించడంతో గడ్డి పరకలు నమలసాగింది. కాని ఎందుకో అవి మింగుడు పడలేదు. ఏమీ పాలుపోక ఇక తల్లి దగ్గరకు వెళ్ళింది. ముసలి కుందేలు ఎదురుగా నిలబడ్డ సింహాన్ని చూడగానే భయపడి పొదలో దాక్కుంది. రూపుమారిన పిల్ల కుందేలు తల్లి భయం చూసి తల్లడిల్లింది. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని తల బాదుకుంటూ ఏడవసాగింది. తక్షణమే మళ్లీ ప్రత్యక్షమైన శివుణ్ణి చూసి, స్వామి, ఇలా తల్లికి తోటి నేస్తాలకు దూరమై బతకలేను. నన్ను తిరిగి నా తల్లి వడి చేర్చమని వేడుకుంది. దాని దుస్థితికి జాలిపడ్డ శివుడు పూర్వరూపాన్ని ప్రసాదించి, నేటి నుంచి అల్పప్రాణినన్న ఆత్మన్యూనతను వదిలేయి. నీ అందమైన రూపాన్ని దేవుడు ఇచ్చిన వరంగా భావించు. అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటూ జీవించు అని ఆశీర్వదించి శివుడు మాయమయ్యాడు. బుజ్జు కుందేలు సంతోషంగా అమ్మ దగ్గరకు వెళ్ళింది. కథ సమాప్తం.